హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా వేప పువ్వుని తీసుకుని దానిలో ఉండే కాడల్ని, కాయల్ని, ఆకుల్ని తీసేసి పూత మాత్రమే తీసుకుని సపరేట్ చేసుకుని శుభ్రంగా చేసుకుని దాన్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న వేప పువ్వు, కారం, సాల్టు, తురుముకున్న బెల్లం, అరటిపళ్ళు, పుట్నాల పప్పు, చింతపండు, మామిడికాయ తీసుకోవాలి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో అరటిపళ్ళు తొడుము తీసి వేసుకోవాలి. ఇలా అరటిపళ్ళు అన్నీ ఇందులో వేసుకొని ఆ తర్వాత తురుముకున్న బెల్లం, ఒక కప్పు బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మామిడికాయని చెక్కు తీసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకుని ఉగాది పచ్చడి చిక్కదనంగా రావడం కోసం పుట్నాల పప్పును ఒక 4 స్పూన్లు పుట్నాల పప్పును పౌడర్గా చేసుకుని వేసుకోవాలి. 2 స్పూన్ల పుట్నాల పప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మొత్తం అన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి వేసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకుని ఈ మొత్తం మిశ్రమాన్ని ఒకసారి బాగా చేత్తో కలుపుకోవాలి. ఇందులో వేసిన బెల్లం మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం, అరటిపళ్ళు, మామిడికాయ ముక్కలు, పుట్నాల పప్పు ఇవన్నీ బాగా కలిసేలా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న వేప పువ్వుని ఇందులో వేసుకోవాలి. పువ్వు వేసిన తర్వాత ఎక్కువ టైము కలుపుకూడదండి. బాగా ఎక్కువసేపు కలిపితే ఉగాది పచ్చడి బాగా చేదుగా వస్తుంది. ఒకసారి కలిపి సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచికరంగా టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ. తియ్యగా, పుల్లగా, కారంగా, వగరగా, చేదుగా 6 రకాల రుచులతో ఉండే ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఉగాది పచ్చడి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.